ఈరోజు ఉదయం ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు ఆ ప్లేస్కి నేను వెళ్ళి చూసినప్పుడు ఆ ప్లేస్ని అంతటిని పరిశీలించినప్పుడు నాకు ఎందుకో ఇది యాక్సిడెంట్ కాదేమో అనిపించింది. అది పోలీసులు నిర్ధారిస్తారు. అనుమానం వ్యక్తం చేశాం, అనుమానపడటం సహజం కదా. పరిస్థితులు చూస్తే అలాగ అనిపించాయి. ఎందుకంటే ఆయనంత వేగంగా బండి నడపడానికి యువకుడు కాదు, 45 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి. అంత వేగంగా ఎందుకు బండి నడుపుతాడు అనేది నాకు వచ్చిన ఆలోచన. రెండోది, అక్కడ రక్తం ట్యాంక్ మీద ఉంది, గార్డ్ మీద ఉంది, సైలెన్సర్ మీద ఉంది, చక్రాల మీద ఉంది. ఆయన హెల్మెట్ ఊడి పడిపోలేదు, హెల్మెట్ లాగే ఉంది. అయినా కూడా అన్ని గాయాలు ఎలాగయ్యాయో అర్థం కాలేదు. బండి మీద గీతలు పడలేదు, బండి విరిగిపోలేదు, ముక్కలైపోలేదు. బండి అంత బాగున్నప్పుడు, హెల్మెట్ అలాగే ఉన్నప్పుడు, ఆయన కాళ్లకు షూ అలాగే ఉన్నప్పుడు, ఇక ఒంటి మీద ఏ గాయాలు లేకుండా తలకి మాత్రం ముఖం దగ్గర ఏదో అంత పెద్ద గాయాలు ఎలా అయ్యాయి అనేది మాకు అర్థం కాలేదు.